హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బాదం మిల్క్ ఎలా చేయాలో చూపిస్తానండి. చూసారా, సూపర్ ఎమ్మీ అండ్ టేస్టీ అండి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. బాదం మిల్క్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మెయిన్ బాదం అండి. ఇప్పుడు నేను వీటిని వాష్ చేసి పెట్టుకున్నాను. దీనిలో వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే బాయిల్ చేస్తే మనకి పీల్ ఈజీగా వస్తుందండి. ఇలా కొంచెం మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ మరిగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇంకో కొంచెము ఒక 2 minutes బాయిల్ అయ్యే వరకు ఉంచితే మనకి ఫీల్ అనేది చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. బాదం మిల్క్ కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఒక 2 minutes వదిలేద్దాం. చూసారా, ఇలా బాయిల్ అయ్యే వరకు ఉంచుకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనిద్దాం. చూడండి, ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి హాట్ వాటర్ వంచేస్తానండి. ఇప్పుడు మనం కొంచెం చల్లటి వాటర్ పోసుకుందాం. ఏంటంటే ఇప్పుడు మనకి ఈజీగా చూసారా, చక్కగా అన్నీ కూడా ఇలానే వచ్చేస్తాయి. ఇట్స్ వెరీ సింపుల్ అండి. చూసారా ఎంత సింపుల్గా చక్కగా వచ్చేస్తున్నాయి మనకి. ఇలా అంటే చాలు. అది చూసారా, అన్నీ ఇలానే మనం వితిన్ సెకండ్స్లో టపటపా చేసేసుకోవచ్చు మనం. చూసుకున్నారా, అన్ని చక్కగా ఇలా ఫీల్ చేసి పెట్టుకున్నాం కదండి. చూసారా, ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని జార్లో వేసేసుకుందాం. చూసారా, చక్కగా ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మిల్క్ పెట్టుకుందాం మనం. ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఇప్పుడు మనము మిల్క్ యాడ్ చేసుకుందాం. మనకి కావలసినంత మిల్క్ వేసుకుందాం. మీగడతో వేసినా కూడా బాగానే ఉంటుందండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు మిల్క్ కొంచెం మరిగే వరకు వెయిట్ చేద్దాం. మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పేస్ట్ని వేసేసుకుందాం దీనిలో. నెక్స్ట్ ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుందాం. సార్ దీనిలో ఇలా మిక్స్ చేసేసుకుని కొంచెం వాటర్ వేసేసుకున్నాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం చిక్కబడే వరకు బాయిల్ చేసుకుందామండి. కొంచెం తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగడ్డిపోతుంది. మరి హైలో పెట్టుకోకూడదండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, బాయిల్ అయిపోయింది కదండి. బాయిల్ అయ్యి కొంచెం చిక్కగా కూడా అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకుందామండి. షుగర్ అయితే వేయట్లేదు. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. చూసారా, ఒక్కటే ఇలాచి దంచి వేసాను నేను. కొంచెం తక్కువ తినేవాళ్ళు అంటే స్వీట్ తక్కువ కావాలనుకునే వాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చండి. మొత్తం మిక్స్ చేసేద్దాం. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఇలా చిటికెడు పసుపు వేసుకోండి. కొంచెమే, ఏంటంటే మంచి కలరు ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంటుందండి. ఇలా హోమ్ మేడ్ చేసుకుంటే హెల్దీ, మనకి ఆ టెన్షన్ ఉండదు పిల్లలకి హెల్త్ ఏమైనా ఇష్యూస్ వస్తాయని. ఇంకా కొంచెం బెల్లం కరిగి చిక్కబడే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, మన బాదం మిల్క్ రెడీ అయిపోయాయండి. చూసారా, కలర్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, పిల్లలకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇలా హాట్గా అయినా తాగొచ్చండి, లేదంటే కూల్గా అయినా తాగొచ్చు. నేను కొంచెము కూల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాసెస్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారా, ఇలా గ్లాసెస్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకుని కొన్ని నట్స్ వేసుకుంటే బాగుంటుందండి. బాదం నట్సే. చూసారా, మన ఎమ్మీ బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. పైన కొంచెం ఇలా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నామండి. ఇదేమో బాయిల్ చేయకుండా ఇలా క్రష్ చేసి సన్నగా చాప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి.
వీటిని ఇప్పుడు ఇలా పైన వేసుకుందాం. చూసారా మన బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా ఉందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.